వినీత అనే మన ఫాలోవర్‌కి వాళ్ళ అత్తగారికి జరిగిన ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి. వాళ్ళ అత్త వాళ్ళ హస్బెండ్ గారు పాస్డ్ అవే అనమాట. సో, అలా వాళ్ళ అత్తగారికి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆ గవర్నమెంట్ జాబ్ పోస్టింగ్ కూడా మదనపల్లి అని ఒక టౌన్ దగ్గర ఒక విలేజ్‌లో ఆమెకి పోస్టింగ్ వచ్చింది. ఆమెకి ముగ్గురు డాటర్స్ అండ్ ఆ ముగ్గురు డాటర్స్‌ని ఆ విలేజ్‌కి కూడా తీసుకెళ్ళిపోయింది. హాస్పిటల్‌కెళ్ళింది, చెక్ ఇన్ చేసేసింది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. క్వార్టర్స్ విషయానికొస్తే గనక హాస్పిటల్ కాంపౌండ్‌లోనే నర్సులకి నర్సులకి స్టే ఇచ్చారనమాట. క్వార్టర్స్ ఉంది. అండ్ క్వార్టర్స్ అనేవి చాలా పెద్దగుంటాయి. అండ్ హాస్పిటల్ కాంపౌండ్ వాల్ చాలా పెద్దగా ఉంటుంది. గేట్ చాలా పెద్దగా ఉంటుంది హెవీగా. అండ్ వీళ్ళ యొక్క రూమ్స్ గూడా ప్రతి ఒక్కటి చాలా పెద్దగా ఉంది. అండ్ ఆల్సో డోర్స్ అండ్ విండోస్ కూడా ఐరన్‌తో చేసి చాలా గట్టిగా ఉంటాయి. వీళ్ళందరూ పిల్లలు చాలా ఖుషీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్. వీళ్ళు దిగిన తర్వాత వీళ్ళ ఇంటి పక్కన నైబర్స్ వీళ్ళ దగ్గరకొచ్చి, "అమ్మ బావుందా? ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఏం కష్టాలు లేవు." నా మామూలు నైబర్స్ ఒక టాక్ చెప్పేసి వాళ్ళప్పుడు వెళ్ళేటప్పుడు చెప్పారు. 6, 7 తర్వాత పిల్లల్ని బయటికి పంపియకండమ్మా. ఇది ఊరవతల అసలకి. ఊర్లో పల్లెటూర్లలో పండుగలు ఇవన్నీ జరుగుతా ఉంటాయి. సో, దెయ్యాలు బాగా తిరుగుతాయని ఊర్లో ప్రతీది. సో, ఎవరు బయటికి రాకండమ్మా అని చెప్పేసి ఆ నైబర్స్ చెప్పేసి వెళ్ళిపోయారన్నమాట. వీళ్ళు కూడా అదే విధంగా సాయంత్రం 6 ఆర్ 7 తర్వాత ఎట్లాగో ఏం లేదు ఆడుకోవడానికి ఏం చేయడం. దాని బదులు ఇంట్లో పడుకోవడం బెటర్‌గా అని చెప్పేసి పిల్లలు కూడా చాలా పద్ధతిగా ఉంటారు. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్. అండ్ ఒకానొక రోజున ఈ నర్సు వాళ్ళ నేబర్స్ ఒక ఊరికెళ్ళాల్సొచ్చింది. అలాగే వెళ్ళారు. అండ్ వీళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయారనమాట. సాయంత్రం 6 కల్లా ఎవ్రీథింగ్ క్లోజ్ చేసుకొని, కాంపౌండ్ గేట్ క్లోజ్ చేసేసి అండ్ ఎవ్రీథింగ్. ఆల్రెడీ వాచ్‌మెన్ గేట్ క్లోజ్ చేసేసి వాచ్‌మెన్ వెళ్ళిపోయాడు. అండ్ ఈమె వీళ్ళ ఇంట్లో డోర్‌ని లాక్ చేసుకొని ఈమె పడుకుందనమాట. కిటికీస్ కూడా క్లోజ్ చేసేసి పడుకుంది. పడుకున్న తర్వాత వీళ్ళ అత్తగారికి మాత్రం ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నాయి. అదే రోజున ఇప్పటిదాకా ఏమి వినిపియలేదు. నెల, 2 నెలల దాకా ఏమి వినిపియలేదు. బట్ ఎప్పుడైతే వీళ్ళ నైబర్స్ వెళ్ళిపోయారో అప్పుడు మాత్రం ఈమెకి ఏవేవో ఏడుపులు వినిపించాయి ఇంట్లో. పిల్లలందరూ పడుకున్నారు. ఏం ప్రాబ్లమ్ లేదు. మొత్తం కలిసే పడుకుంటున్నారు. దెన్ సడన్‌గా ఇంట్లో ఏదో 100 వాట్ ఒకేసారి స్పీకర్ పెట్టి సౌండ్ ప్లే చేస్తే ఏ లెవెల్‌లో ఉంటదో ఆ విధంగా డోర్‌ని గట్టిగా ఎవరో కొడుతున్నారు. ఇనుప డోర్ కాబట్టి టక సౌండ్ వస్తా ఉందనమాట. పిల్లలు కూడా లెగిసి అమ్మో! ఎవరమ్మా అని భయపడుతూ ఉన్నారు పిల్లలు కూడా. ఈమె కూడా భయపడుతూ ఉంది. భయపడుతూనే పిల్లల్ని ఇట్లా పట్టుకొని డోర్ దగ్గరికెళ్ళింది. పీప్ హోల్ నుంచి చూసింది. ఆ సిట్యుయేషన్‌ని వాళ్ళ అత్తగారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు మచాస్. ఒక అమ్మాయి చూస్తూ ఉందంట ఇట్లా చూస్తూ. ఆ అమ్మాయి ముఖం మీద ఇట్లా అడ్డంగా ఒక ఘాటు ఉందంట. ఘాటు ఉన్న తర్వాత అది ఇలా ఓపెన్ అయిందంట. సేమ్ ఇప్పుడు ఎలా కనిపిస్తుందో అలాగే కనిపించిందంట. ఈమెకి కొంచెం ఆలోచన వచ్చి హోస్ట్‌లోకి వచ్చి వామ్మో! నిజంగా ఏమైనా దెయ్యమేమో అన్‌న్యాచురల్ ఎంటిటీ ఏమో అని భయపడి ఓపెన్ చేయలేదు. ఎవరు నువ్వు? ఎందుకు కొడుతున్నావు అని అడిగితే నేనురా మీ నాయనమ్మని ఓపెన్ చేయటం అని చెప్పేసి క్యాజువల్ టోన్‌లో ఆమె మాట్లాడుతుందన్నమాట. కానీ కొట్టడం మాత్రం చాలా పవర్‌ఫుల్‌గా కొడుతుంది. ఈమెకి ఏంటిదంటే కాంపౌండ్ వాల్ ఏసే ఉంది. మా ఇంటి బయట ఉన్న చిన్న ఫెన్సింగ్ ఏసే ఉంది. అండ్ ఆల్సో మా అమ్మమ్మ గారు అసలు మొత్తం బెడ్ రిడెన్. ఆమె అసలు నడవను కూడా నడవలేదు. ఇవన్నీ దాటుకొని ఎట్లొస్తది అని చెప్పేసి ఈమెకి డౌట్ వచ్చింది. అసలు ఎవరు నువ్వు? నిజం చెప్పు అనంటే నేను ఓపెన్ చేయి అనంటే కాదు నువ్వు ఆమె కాదు. నువ్వెవరో చెప్పు. మేము అసలుకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇక్కడ. మా కూతుర్లతో ఉంటున్నాము. మమ్మల్ని వదిలేసేయి. రేపు మార్నింగ్ రా అని ఈమనంగానే బయటున్న దెయ్యం గూస్‌బంప్స్ వస్తానే వచ్చేస్తాయి. బయటున్న దెయ్యం ఇంకా గట్టిగా కొట్టడం, కాలుతో కొడుతున్నట్టు సౌండ్స్ వచ్చి ఈ అమ్మాయిని పేరు పెట్టి బండబూతులు తిడుతూనే ఉంది. అలా ఒక హాఫ్ అన్ అవర్ అదే విధానం జరిగి బండబూతులు తిడుతుందనమాట. ఒక ఆడగొంతు బండబూతులు తిడుతూ ఉంది. దెన్ తిడుతూ ఉండగా గొంతనేది ఇంకా బేస్ వాయిస్‌లో వెళ్ళిపోయి సైలెంట్ అయిపోయిందండి. నెక్స్ట్ రోజు మార్నింగ్ దాకా మనోళ్ళు నిద్రపోకుండా అంతే భయంగా దేవుడి గదిలో కూర్చొని మా హనుమాన్ చాలీసా ఇవన్నీ చదువుకుంటా మార్నింగ్ అయ్యేదాకా ఎదురు చూశాను. మార్నింగ్ పూట కాంపౌండ్ గేట్ ఓపెన్ చేసిన వాచ్‌మెన్ రాంగానే వీళ్ళు ఓపెన్ చేసి ఇమ్మీడియేట్‌లీ వాచ్‌మెన్‌కి మొత్తం చెప్పంగానే వాచ్‌మెన్ ఏమో "అమ్మ మీరు డోర్ యేసుకొనే ఉన్నారు కదమ్మా" అంటే, "ఆ! డోర్ యేసుకొని ఉన్నాం" అంటే, అయితే ఏం పర్లేదమ్మా" అని చెప్పిండంట.
వీళ్ళకి షాక్ అయిపోయి ఇదేంది ఇదంతా కామన్ అని చెప్పి ఈమెకి ఇక భయం వేసి వామ్మో ఇక్కడ ఉంటే సరికాదు, పిల్లలకి అసలుకే చాలా భయస్తులు, భయపడుతూ ఉంటారు, ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ లో పెంచకూడదని ఇమ్మీడియట్లీ టౌన్కి వెళ్ళిపోయి టౌన్ లో రెంట్ కి తీసుకొని స్టే చేయడం మొదలు పెట్టారు. స్టే చేసిన తర్వాత ఒక రోజున సేమ్ అదే టౌన్లో అదే ఇంట్లో వీళ్ళ ఇంట్లో అలాంటి సిచ్యువేషన్ జరిగింది. కాకపోతే ఎటువంటి ప్రాబ్లం ఆ తర్వాత నుంచి ఇంకో ప్రాబ్లం జరగలేదు. అండ్ దెన్ దే ఆర్ స్టేయింగ్ దేర్, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అనమాట. సో మీ ఇంట్లో మీ చుట్టాలకు కానీ మీరు కానీ ఎప్పుడైనా ఏదైనా క్వార్టర్స్లో ఉండేటప్పుడు, ఊరవతల ఉండే క్వార్టర్స్లో ఉండేటప్పుడు మీకు ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగిందా? జరిగితే ప్లీజ్ డు మెన్షన్ ఆన్ ద కమెంట్ సెక్షన్ వచ్చేసి.